బ్రెడ్ ఆమ్లెట్ ఎన్నో రకాలుగా ఎంతో టేస్టీగా వెరైటీగా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా చూడండి. చాలా అంటే టేస్టీగా ఉంటుంది. అది ఎలా చేస్తాననేది చూద్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసేసాను. తర్వాత ఇప్పుడు దానికి ఏమేం కావాలనేది చూసేద్దాము. చాలా అంటే చాలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ ని. అలాగే తర్వాత చూడండి ఎంత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసాను. అలాగే కొత్తిమీర దాన్ని కూడా సన్నగా కట్ చేసుకొని చూడండి సన్నగా కట్ చేసుకున్నాను. ఆనియన్స్ చూడండి ఫ్రెండ్స్ చాలా సన్నగా కట్ చేశాను. టమాటా కూడా చాలా సన్నగా కట్ చేశాను అనమాట. అలాగే క్యారెట్ సన్నగా మనం కొబ్బరి తురుముతామే దాంతో తురిమేసాను సన్నగా కట్ చేశాను అనమాట. క్యాబేజ్ కూడా సన్నగా చిన్నగా కట్ చేశాను. పచ్చిమిరపకాయలు కట్ ఎగ్ ఆమ్లెట్ ఎలా వేసుకుంటాం చూసారు కదా. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ కి ఏమేం కావాలో ఈ వెజిటేబుల్స్ అన్ని వేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ఆమ్లెట్. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ ఇంకొకసారి కూడా చేసుకోవాలనుకుంటారనమాట. నేనైతే 3 గుడ్లు తీసుకున్నాను. 3 సరిపోవు, 4 అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి 3 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకుంటాను. ఎలా చేద్దాం అనేది చూసేద్దాం. ఇప్పుడు చూసారా 3 బ్రెడ్ ముక్కలు అయితే తీసుకున్నాను అనమాట. దాంట్లో హాఫ్ గ్లాస్ వాటర్ అయితే తీసి బ్రెడ్ని నానబెట్టి మళ్ళీ ఆ నీళ్ళన్నీ పిండేస్తామన్నమాట. కొంచెం బ్రెడ్ మెత్తగా అవ్వడానికి అన్నమాట. కొద్దిగా పలుసుగా అలా నీళ్ళు కొద్దిగా వేసుకొని బ్రెడ్ అనేది మెత్తగా అయ్యే వరకు అలా చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇవ్వకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి. అలాగే మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, అలాగా కోడిగుడ్లన్నీ కొట్టి ఇప్పుడు ఒక గుడ్డు అయితే మొత్తం కొట్టి పోసేసాం కదా. ఇంకా 3 గుడ్లు అయితే కనుక ఆ ఎర్రజీన అనేది పడకుండా తెల్లది అయితే వేసి ఎర్రజైన పక్కకైతే పెట్టుకోవాలన్నమాట. చూడండి అలా చిన్నగా వంపేసుకొని ఇంకా 3 గుడ్లకి ఆ ఎర్రజైన అనేది పక్కన ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. చూసారా, ఇలా చేసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇంకా 2 గుడ్లు కూడా అలాగే కొట్టి అలా తీసేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు వస్తుందన్నమాట. ఈ కోయట్ కుకింగ్ చూసేయచ్చు అనమాట మీరు. అలాగే ఇప్పుడు అన్ని గుడ్లు కొట్టి అలా అన్ని గుడ్లు అలాగా లోపల జన అనేది పడిపోకుండా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. వైట్ జన అనేది అందులో బౌల్లో అయితే పోసుకోవాలి. చూడండి ఎప్పుడు ఒకేలాగా బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోకుండా ఇలాగా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు. ఎప్పుడు ఒకేలాగా లేకుండా చూడండి చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అంతా వెజిటేబుల్సే కదా. ఇప్పుడు ఆ గుడ్లు అయితే కొట్టి పోసుకున్నాం ఫ్రెండ్స్. రుసుకు సరిపడంత సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడు ఆ బ్రెడ్ని బాగా కలిసే వరకు కలుపుకోవాలన్నమాట. పొడిగా మెత్తగా వచ్చేసే వరకు. ఇప్పుడు అందులోనే చూడండి క్యాప్సికము, కొత్తిమీర, కరివేపాకు, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్, టమాటా, పచ్చిమిరపకాయలు అన్నీ వేసేసి బాగా బ్రెడ్ అంతా బాగా మెత్తగా నలిగే వరకు బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి అలా కలుపుకునేసి స్పూన్ తోటి మొత్తం కలిసేలాగా కలుపుకొని మొత్తం మనకి పిండిలాగా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట. బాగా అలాగే కలపెడుతూ ఉంటే వస్తుందన్నమాట. చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కోయట్లో చాలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్. అయినా కానీ నేను వర్క్ చేసుకుంటూ వీడియో తీసి పెడుతున్నాను. అస్సలు యూస్ లేదు ఫ్రెండ్స్. తర్వాత అలాగే లైవ్ కూడా పెడుతున్నాను. లైవ్ కూడా ఎవరు రావట్లేదు. నేనైతే అందరు లైవ్లకి వెళ్తాను. నా లైవ్కి అయితే ఎవరు కూడా రావట్లేదు. ఒక అన్నయ్య ఒక సిస్టర్ ఇద్దరే వస్తారనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ అయితే చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను తప్పకుండా. ఇక్కడ నాకైతే నెట్ ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను మీ వీడియోస్ని కూడా ఫుల్గా చూస్తాను. నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే చూడండి బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు అలాగా చిన్న ఆమ్లెట్ మార్ వేసుకోవాలి. ఇప్పుడు
ఆ బాండిల్లో అయితే నేను 3 అయితే వేస్తాను. ఇంకా ఎక్కువ వేయాలంటే సరిపోదు, ఈ 3కే ప్లేస్ సరిపోదన్నమాట. చూడండి, పిల్లలు కూడా ఇలా చేసామనుకో చూడడానికి వెరైటీగా ఉంటుంది, ఇష్టంగా కూడా తింటారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఆమ్లెట్ మీద మన ఎర్రజన అనేది పక్కన తీసి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అదైతే అట్లా కలిసిపోకుండా ఒకదానికొకటి అలా పోసుకొని పక్కకైతే పెట్టేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు అవి సన్న మంటలోనే మనం కుక్ చేసుకోవాలన్నమాట, సన్న మంటలోనే. చూడండి, దాని మీద కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే వేసేసి మూత పెడదాం ఫ్రెండ్స్. మూత పెట్టామంటే సన్న మంటలో కుక్ చేసుకోవాలి అన్నమాట. ఎక్కువ మంట పెడితే బ్లాక్ వచ్చేస్తుంది, మధ్యలో ఉడకదన్నమాట. ఇప్పుడు చిన్నగా మనము పక్కకి తిరగబెట్టుకున్నాము, ఎందుకంటే ఇటు పక్క కుక్ అవ్వాలి కదా. చూడండి, సన్న మంటనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా చాలా కలర్ఫుల్గా వస్తుంది. ఇంకా 3 అలాగేనే తిప్పి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సన్నగా మంట పెట్టేసి కుక్ అయితే చేసుకున్నాము. చూడండి, ఇప్పుడు ఫైనల్లో రెడీ అయితే అయిపోయింది ఆమ్లెట్. తీసి ఇది గరం మసాలా అన్నమాట. ఇప్పుడు దాని మీద కొద్దిగా చల్లుతాము. చల్లుకొనేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉంటుంది ఆ మసాలా పొడి వేయటం వల్ల. చూడండి, కెచ్చప్ అద్దుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ మసాలా పొడి అనేది దాని మీద పల్స్గా అలా చల్లుదాము. ఇంకా రెడీ అయితే అయిపోయింది ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్ రెడీ. చూడండి, ఆ మసాలా పొడి మాకు ఇక్కడ అంగిట్లో అయితే తెస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. అట్లా బ్రెడ్ ఆమ్లెట్ కానీ తర్వాత ఇంకేంటైనా ఫ్రైసీగా చేసే వాటి మీద అలా కొద్ది కొద్దిగా చల్లుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఆమ్లెట్లు అయితే బ్రెడ్ ఆమ్లెట్లు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు కెచ్చప్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కెచ్చప్ కూడా చూడండి, ఇంక ఇలా తింటే చాలా కెచ్చప్ అద్దుకొని తింటుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రెడీ అయితే అయిపోయింది కదా, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి. నేనైతే కెచ్చప్ వేసుకొని తింటున్నాను ఫ్రెండ్స్, తెల్లారితో టిఫిన్కి అన్నమాట. ఈ వీడియో అయితే రేపు వస్తుంది, చూడండి ఎలా ఉంటుంది అనేది కామెంట్ అయితే చేసేయండి. చాలా అంటే చాలా, నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా అనిపించింది. వేడివేడిగా తింటుంటే నేను మామూలుగా బ్రెడ్ ఆమ్లెట్ ఎలా వేస్తామో అలా వేసుకొని తినేది, ఈరోజు ఇలా ట్రై చేశాను అనమాట. చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉంది ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.